పార్వతి పార్వతి పెద్దబాబు గారు అర్జెంట్ గా డెటాల్ తీసుకురా. ఏం చేస్తారు పెద్దబాబు గారు? వెళ్ళి తీసుకురా పార్వతి. అయ్యో అన్ని బాత్రూమ్ లో ఉన్నది పెద్దబాబు గారు. ఇక్కడ ఏం చేస్తున్నారు పెద్దబాబు గారు? ఎక్కడ పార్వతి? అయ్యో పెద్దబాబు గారు ఏమైంది? డెటాల్ ఎందుకు పెద్దబాబు గారు? ఏమైనది? అరే అరే పెద్దబాబు గారు ఏం చేస్తున్నారు? అరే పెద్దబాబు గారు పెద్దబాబు గారు ఏం చేస్తున్నారు పెద్దబాబు గారు? పెద్దబాబు గారు పెద్దమ్మాయి గారు ముద్దటినారని డెటాల్తో సెంప కడిగేసుకున్నారు పెద్దబాబు గారు. దాన్ని పెద్దమ్మాయి గారని గౌరవించాల్సిన పనిలేదు పార్వతి. అసలు అసలు దాని గురించి మాట్లాడితేనే అసహ్యం వేస్తుంది. నేనంటే ఎందుకంత అసహ్యం దేవా? నువ్వు కొట్టిన సెంటు వాసన కూడా నా దగ్గరికి రాకూడదు. ఈ పని మర్చి మాత్రం నీ దగ్గర నీ పక్కన నీ చంకలో ఉంటే నీకు హ్యాపీగా ఉంటుంది కదా? అవును అవును. ఇప్పుడేంటట? గట్టిగా కేక్ లేకండి పెద్దబాబు గారు, ఎవరైనా ఇంటే గొడవ అవుతుంది. ఓహో, నువ్వు ఎలా చెప్తాలో వింటాడే. ఎందుకే? ఏ మందు పెట్టావు? అట్ట అంటారేటి? ఇంట్లో వాళ్ళందరూ నా నుండింది తింటారు కానీ నానేం మందు పెడతాను? పెడతావే, నువ్వు మందు పెడతావు, ముద్దు పెడతావు. ఏ మాయ అయినా చేయగలవే? మాయా, మోసం, దగా, కుట్ర వీటిలో ఆరితేరిన రాక్షసివి నువ్వు చంద్రముఖి. నేను చంద్రముఖినని నిరూపించాలని మీరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రయోజనం లేదు దేవా. అంతా మర్చిపోయి నన్ను నీలో సగభాగంగా స్వీకరిస్తేనే నీకు ప్రశాంతత దొరుకుతుంది. అది జరగని పని. నిన్ను నేను తాకలేనన్నావు, కానీ ఇప్పుడు నీ చెంప మీద ముద్దు పెట్టాను. అలాంటిది నీతో కలిసి కాపురం చేయలేననుకుంటున్నావా? పెళ్లి చేసుకుంటే కాపురం చేస్తారు. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదా? నా మెళ్ళో ఉన్నది తాళి కాదా? నీకు పెళ్లి జరిగింది. నీ మెడలో మా అమ్మ తాళి వేసింది. ఆ తాళిని నేను తాకను కూడా లేదు. ఆ తాళిని పట్టుకోవాల్సి వస్తే అది నీ మెడలో వేసే ఉరితాడే అయి ఉంటుంది. నువ్వేంటే మధ్యలో? నువ్వు ముద్దు పెడితే ఏం అవ్వలేదు, కానీ నేను ముద్దు పెడితే డెటాల్తో కడిగేసుకుంటున్నాడు. ఏయ్, నవ్వుతున్నావేంటే? నా బాధ నీకు అంత ముచ్చటగా ఉందా? ఈయన గారికి పని మనిషి నచ్చిందా? పార్వతి కేవలం పని మనిషి కాదు, ఆ విషయం తెలుసుకో. అది నచ్చితే నచ్చింది, చూసి ఆనందించు, అంతవరకే. కానీ కాపురం చేయాల్సింది నాతో. అయినా నువ్వింత కష్టపడి కుట్టడం ఎందుకు బంగారు? ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తారు కదా. నా బిడ్డ వేసుకునే తొలి స్వెటర్ నేనే కుట్టాలి. ఈ జ్ఞాపకం పదిలంగా ఉండాలి. ఈ తల్లి కళ్ళ ముందే నా పాప ఎదుగుతుంటే, నేను కుట్టిన స్వెటర్ బిగువ అవుతూ ఉంటే, కుట్లు ఊడిపోయి ఆ కుట్లు మళ్ళీ నేనే కుట్టాలి. స్వీట్ మెమొరీస్ అంటే ఇవే కదా మహి? అవును డియర్. రే రే, నేను కబుర్లు చెప్తుంటే సమ్మగా వింటున్నావా? లేరా ముందు. ఇప్పుడు ఏం చెయ్యాలి బంగారం? నేను నీకేం చెప్పాను? బేబీ పుట్టక ముందే నువ్వు పర్ఫెక్ట్ ఫాదర్లా ఉండాలన్నానా లేదా? అంటే అంటే అంటావేంట్రా? రైమ్స్ నేర్చుకున్నావా లేదా? జోలు పాట పాడాలన్నాను, మర్చిపోయావా? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అనుకోవడం కాదు, చెప్పాలి. చేతులు కట్టుకో ముందు. ఇప్పుడు చెప్పు. రెడీయా? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో
కుక్కను పిలిచినట్టు పిలుస్తున్నావేంట్రా? ఆ వాయిస్ లో స్వీట్ ఏది? గొంతులో చక్కెర పోసుకున్నా నా స్వరానికి తీపి రాదే బంగారం. ఎలాగోలా నువ్వు పాట కంప్లీట్ చేస్తేనే ఈరోజు పడుకుంటావు, లేదంటే తెల్లవారేదాకా గోడ కుర్చీ వేయాలి. బేబీని స్కూల్లో జాయిన్ చేపిస్తే అక్కడ అన్ని వాళ్లే చూసుకుంటారు కదా బంగారం. వేలకు వేలు లక్షలు లక్షలు తీసుకెళ్లి స్కూల్లో ఫీజులు కడితే అన్నీ వాళ్లే చూసుకుంటారా? అమ్మ ఒడిలో ఉండి నేర్చుకునే బడే శాశ్వతమైందిరా. చదువును వ్యాపారంగా చేసుకుని బతికే బళ్ళు నాకొద్దు, నా బిడ్డకి వద్దు. నువ్వింత సీరియస్గా ఆలోచిస్తున్నావు అనుకోలేదు. ముందు నిన్ను నిద్రపుచ్చితే కడుపులో ఉన్న బేబీ కూడా పడుకుంటుంది కదా. ఇప్పుడు నన్ను టార్గెట్ చేసుకున్నావా? నువ్వేం మాట్లాడకుండా కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. జస్ట్ 1 minute. అదిలా ఇచ్చేయి. నువ్వు కొంచెం కింద కూర్చో. నువ్వు బేబీని పట్టుకుని హ్యాపీగా కూర్చో. కాలు సరిగ్గా పెట్టు. ఏం చేస్తున్నావురా? మాట్లాడుకో, నువ్వు బేబీతో ఆడుకో. మహి, మాట్లాడక బంగారం, నువ్వు పడుకో. బేబీ బొజ్జోలా లేదా? పడుకో. తీపికే తెలియని తీయని పరిచయమయ్యే గాలికి మనసుకి తేలికల తూకములాయే. పెదాల్లో నువ్వే భాష, పదాల్లో నువ్వే ఆశ, నీ ఊపిరేన శ్వాస బహుశా. నిజంగా నిజంగా ప్రేమంటే ఇంత హాయి ఉంటుందా? నిజంగా నిజంగా ప్రేమిస్తే ఇంత బాగుంటుందా? నా పాపని ఎలా చూసుకుంటానో తెలియదు కానీ నిన్ను మాత్రం నా కంటి పాపలా చూసుకుంటాను బంగారం. నువ్వు నన్ను మనిషిగా మార్చిన దేవతవి, నా భవిష్యత్తువి. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ. తక తకిట తకిట తక తాండవోలాసితం చక 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 చకిత చలద్వీక్షణమజం ధిమి 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 ధిమిత దివ్యమర్ద. చాలా కష్టం పార్వతి, ఊపిరి ఆడట్లేదు. కొంచెంసేపు అట్టాగే ఉంటే రొంప పోతాది. నా వల్ల కాదు. నేనుంటే మీరుంటారా?